మామా బ్రోస్ ఫ్లైట్ క్రాష్ అందరికీ తెలిసిందిలా, ఆల్రెడీ అందరూ బాగా మాట్లాడుతున్నారు. ఆ ఫ్లైట్ క్రాష్ జస్ట్ అలా ఫ్లై అయిన క్షణము, కొద్ది క్షణాల్లోనే ఎంతోమంది ఎన్నో ఆశలతో, కొండంత ఆశలతో, డ్రీమ్స్తో తన అనుకున్న డ్రీమ్స్ను సక్సెస్ఫుల్ చేసుకోవడానికి తన పేరెంట్స్ని కానీ కుటుంబాన్ని కానీ అద్భుతమైన జీవితాన్ని ఇవ్వడానికి అందరూ బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే కలిసిపోయారు మట్టిలో. అది లైఫ్ అంటే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించేదరని మనకి ఎప్పుడో లవకుశలో చెప్పారు. ఎప్పుడో విన్నాను నేను. ఇప్పుడు అన్ప్రిడిక్టబుల్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచినో ఉంది. మన పుట్టినరోజు నుంచి అన్ప్రిడిక్టబుల్. ఆ స్టోరీలో 242 పీపుల్ చనిపోయారంట. అవి వింటే ఒక్కోరు ఒక స్టోరీలు, అద్భుతమైన స్టోరీలు. అంటే వాళ్ళు ఏదో సాధించాలని ఎందుకోసమో వచ్చి అలా ఫ్యామిలీని, వైఫ్ని, పిల్లలని చాలా చాలా సాడ్, వెరీ 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 సాడ్. ఆ స్టోరీలు ఇంటూ చూస్తూ ఉంటే అందుకే ఎప్పుడు కూడా ఈ క్షణము మనదైనప్పుడు మనం హ్యాపీగా ఉండేది నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చే క్షణం అది కావచ్చు కాకపోవచ్చు, మినిట్ మంది కావచ్చు కాకపోవచ్చు, తర్వాత వచ్చే అవర్ మంది కావచ్చు, ఈరోజు మంది కావచ్చు. ఉన్న ఏ క్షణమైతే నువ్వు ఉన్నావో ఆ క్షణాన్ని హ్యాపీగా ఉండడానికి చూసుకోవాలి. హ్యాపీగా ఎలా చూసుకోవాలి? హ్యాపీనెస్ ఎవ్వడు నీకు నువ్వే క్రియేట్ చేసుకోవాలి. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పాస్ట్ మనం ఏం చేయలేం, ఫ్యూచర్ కోసం రన్ చేయలేం. ప్రజెంట్ మూమెంట్, ఆల్వేస్ బీయింగ్ ద ప్రజెంట్ మూమెంట్. ప్రతి క్షణాన్ని ఆనందించాలి. ఎలా చేస్తామంటే చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆల్వేస్ బీ సాటిస్ఫైడ్ వాట్ ఎవర్ యూ హ్యావ్. బీ థ్యాంక్ఫుల్, బీ గ్రేట్ఫుల్. మనం ఉన్న దాంట్లో తృప్తిగా, ఆనందంగా, అందరితో ఫ్రెండ్లీగా, ప్రేమగా, ఆవేశాలకు ఎక్కుపడకుండా, కోపాలు, తాపాలు, కక్షలు, ద్వేషాలు ఇవన్నీ లేకుండా ఎప్పుడు వెళ్తాం. ఈ మధ్య చూస్తే చాలామంది చాలా విధాలుగా హార్ట్ అటాక్తో సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు. ఇట్లా ఫ్లైట్వి, ఇంకా మ్యారేజ్ చేసుకున్న అలా. మ్యారేజ్ చేసి వాళ్ళ హనీమూన్లతో అలా చనిపోయారు. ఇలా తర్వాత టెర్రరిస్ట్ అటాక్. ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితిలో ఉన్న ప్రతి క్షణాన్ని ఆనందంగా, తృప్తిగా, మీకున్న దాంట్లో తృప్తిగా, ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతను ఉంటూ జీవితాన్ని గడపండి. మీకోసం మీరు బతకండి, మీ ఆనందం కోసం మీరు బతకండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది నీ